అయితే ఒకప్పుడు చాలా ఏజ్ వాళ్ళకి మాత్రమే మనకు బ్యాక్ పెయిన్ చూసేవాళ్ళం సార్. అంటే 60+ వాళ్ళకి అలాగా. బట్ ఇవాళ రేపు ఏంటంటే 30 ఇయర్స్, 25 ఇయర్స్ వాళ్ళకి కూడా అంటే ఆడవాళ్ళ, మగవాళ్ళని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్. ఎలా అంటే డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు లేదా వేరే ఫస్ట్ మీరు కంప్లీట్‌గా రెస్ట్ తీసుకోవాలి. లేకపోతే గిన మీకేదో ఆపరేషన్ చేయాలని చెప్తుంటారు. నిజంగా బ్యాక్ పెయిన్ అంత చిన్న ఏజ్‌కి ఎందుకొస్తుంది ఈ మధ్య కాలంలో? ఇంకొకటి ఆపరేషన్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుందా? ఈ డౌట్స్ చాలా ఉన్నాయి సార్ ప్రజల్లో. దీనికి మీ ఆన్సర్ ఏంటి సార్? ఓకే అమ్మా. మంచి ప్రశ్న ఇది కూడా. ఇప్పుడు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అనేటివి కామన్ అయిపోయినాయమ్మా. ఓన్లీ 30 ఇయర్స్ ఇట్లానే ఏజ్ గ్రూప్ కాదు కానీ ఈవెన్ స్కూల్ గోయింగ్ దానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వస్తుంటారు. మా పాపకు నడుము నొప్పి, మా పాపకు మెడ నొప్పి అని. దీనికి చిన్నపిల్లలు అంటే ఏజ్ని బట్టి దానికి కారణాలు మారుతాయమ్మా. చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అనుకోండి, వాళ్ళకి ఎందుకంటే సెల్ ఫోన్ అనేది ఒకటి మెయిన్ గా బ్రెయిన్ ని అఫెక్ట్ చేస్తుంది. దాంతో పాటు ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి కారణం అవుతుంది. ఎట్లా అంటే ఈ సెల్ ఫోన్ ఇట్లా పెట్టి ఇట్లే చూస్తుంటారు. ఇట్లే చూడడం వల్ల నెక్ బెండ్ కావడం వల్ల ఇక్కడ ఉండే మజిల్స్ అన్ని టైట్ అయిపోవడము, అక్కడ కింద ఉండే నరాలన్నీ ఒత్తుకుపోవడము, దానివల్ల హెడ్ ఏక్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది. నెక్ అనేది యాక్చువల్గా మనకి ఇట్లా ఈ కర్వేచర్ ఉంటుంది అనమాట. నెక్ కర్వేచర్ ఇట్లా ఉండాలన్నమాట, ఇట్లా ఈ షేప్ లో ఉండాలి. కానీ నెక్ మజిల్స్ అన్ని స్ట్రైట్ కావడం, ఇది స్టిఫ్ కావడం వల్ల స్ట్రైట్ అయిపోతుంది నెక్. ఇట్లుండాలన్నమాట. ఈ మజిల్స్ అన్ని ఫ్రీగా ఉంటాయి యాక్చువల్ గా. సో నెక్ ఇట్లా బెండ్ చేయడం వల్ల ఇవి టైట్ అయిపోతాయి. ఇది తల, ఇది వెన్నెముక, మెడ. సో ఈ మజిల్స్ వెనకాల ఉండేటివి మామూలు నార్మల్ ఇట్లా రిలాక్స్డ్ స్టేట్ లో ఉండాలి. సో నెక్ ని ఇట్లా ఫ్లెక్స్ చేసి ఒకటే పొజిషన్ లో ఇవి టైట్ అయిపోతాయి. టైట్ అయిపోయినప్పుడు ఏమైతే దీని కింద నరాలు ఉంటాయి కొన్ని, ఆ నరాలన్నీ ఒత్తకపోవడం వల్ల ఈ మజిల్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి, నెక్ పెయిన్ వచ్చేస్తుంది, ఈ నెక్ అలైన్మెంట్ కూడా మారిపోతుంది, స్ట్రైట్ అయిపోతాయి. సో ఇది క్రానిక్ గా ఏదో 1-2 సార్లలో జరిగేది కాదమ్మా. క్రానిక్ అంటే ఎక్కువ రోజులు, ఎక్కువ గంటలకు స్క్రీన్ టైం ఎక్కువ ఉండి చేసే పిల్లలకు ఇది వస్తాయి. అది పిల్లలనే కాదు, పిల్లల్లో కారణం మోస్ట్ కామన్ ఇది అందరూ, ఈవెన్ ముసలి వాళ్ళు, అంటే మిడిల్ ఏజ్డ్ పర్సన్స్, ఎవరైనా మేల్ ఫీమేల్ తో సంబంధం లేకుండా అందరికీ ఈ మొబైల్ వల్ల నెక్ పెయిన్ అనేది వస్తా ఉంది. నెక్ పెయిన్ మళ్ళీ మన బ్యాక్ పెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. బ్యాక్ పెయిన్ అనేది అదే నెక్ అనేది ఇక్కడ నుంచి కింది వరకు బ్యాక్ పెయిన్, కింద నడుము నొప్పి అనేది ఎందుకు వస్తుంది అంటే సరైన పొజిషన్ లో కూర్చోకపోవడం వల్ల. ఇప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కానీ, కాలేజ్ పిల్లలు కానీ వాళ్ళకి నడుము నొప్పి ఎందుకు వస్తుంది అంటే దాంట్లో వాళ్ళు కూర్చున్న పొజిషన్ బట్టి స్టడీ చైర్ లో కూర్చొని నీట్ గా చదువుకోవాలి. సోఫాలో అబ్నార్మల్ పొజిషన్స్ లో కూర్చొని చదవడం వల్ల వాళ్ళకి పెయిన్స్ వస్తాయి. సో వాళ్ళకి బోన్ క్వాలిటీ అంతా బాగుంటుంది కానీ మజిల్ పెయిన్ అవండి, మజిల్స్ అన్ని గట్టిగా స్పాజమ్స్ అంటారు, స్పాజమ్ లోకి పోవడం వల్ల వచ్చే పెయిన్ అది. సో ఇంకా మిడిల్ ఏజ్ అంటే ఓల్డ్